హాయ్ మచ్చా, వీలైతే వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే జూడ్ భయ్యా. నీకు విషయం చెప్తా. ఫస్ట్ నువ్వు ఆ ఏషాలు వేయడం మానే భయ్యా. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మనోడు ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు మన తెలంగాణ ఆంధ్ర పీపుల్ ఎవరైతే ఉన్నారో చాలామంది ఆయన వీడియో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయినారు. అంతవరకు బాగానే ఉంది. కానీ మనోడు ఎప్పుడైతే సోలో పాడ్కాస్టింగ్ స్టార్ట్ చేసిండో అప్పటి నుంచి ఒక పార్టీకి కొమ్ముగేయడం స్టార్ట్ చేసిండు. బయాస్డ్ అయిపోయిండు. ఆ నచ్చిన పార్టీకి ఎవరైనా క్వశ్చన్ చేసినా, ఎవరైనా నచ్చిన పార్టీ గురించి వేరే ఏమైనా మాట్లాడినా వాళ్ళని రాంగ్గా ప్రూవ్ చేయడం, మ్యానిపులేట్ చేస్తూ వీడియో చేసి రాంగ్ ట్రాక్లోకి జనాలను తీసుకుపోవడం స్టార్ట్ చేసిండు. రీసెంట్గా మన ఇండియాలో ఒక హాట్ ఇన్సిడెంట్ జరిగింది. రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ అనేది ఓట్ చోరీకి పాల్పడింది అని చెప్పేసి కొన్ని ఆధారాలు తీసుకొచ్చి ఎలిగేషన్ చేసిండు. సో దాని గురించి మనోడు వీడియో చేసి ఒక 2-3 నిమిషాలు రాహుల్ గాంధీ అంతసేపు గంటసేపు మాట్లాడిన దాని గురించి 2 నిమిషాలు మాట్లాడి, రాహుల్ గాంధీ అంతకుముందు ఏవైతే ఎలిగేషన్ చేసిండో వాటిని తీసుకొచ్చి ఈయన ఫేక్ ఎలిగేషన్ చేస్తూనే ఉంటాడు అని మాట్లాడుతుండు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, అది రాహుల్ గాంధీ అవ్వచ్చు, నరేంద్ర మోడీ అవ్వచ్చు, ఇంక ఎవరైనా అవ్వచ్చు, ఏ పార్టీ అయినా అవ్వచ్చు. అధికారంలో ఉన్నది ఒకవేళ కాంగ్రెస్ పార్టీయే అవ్వచ్చు. కానీ ఈ దేశంలో చాలా న్యాయంగా పనిచేయాల్సిన ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే వ్యవస్థ ఓట్ల చోరీకి, మన ఆత్మాభిమానాన్ని, మన సమానత్వాన్ని, మన హక్కుని అది దొంగతనం చేసి ఇట్లాంటి చోరీకి పాల్పడిందని చెప్పేసి ఒక ఎలిగేషన్ బయటకు వచ్చినప్పుడు మనం క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని? మనం క్వశ్చన్ చేయాల్సింది ఆ ఎలిగేషన్ బయటికి తీసుకొచ్చిన ఒక వ్యక్తినా, లేకపోతే ఈ వ్యవస్థనా? ఎవరిని మనం క్వశ్చన్ చేయాలి? వ్యవస్థనే కదా చేయాల్సింది. ఎవడైతే ఏంది భయ్యా, నీ ఓటు నా ఓటు, నీ డబ్బులు నా డబ్బులు, మన అందరి డబ్బులు మనం కట్టే ట్యాక్స్లతోనే ఈ దేశం నడుస్తుంది. ఈ దేశంలో ఉన్న ఎమ్మెల్యేలకి, ఈ దేశంలో ఉన్న ఎంపీలకి, ఈ దేశంలో ఉన్న ప్రధానమంత్రుల నుంచి సర్పంచ్ల దాకా మనం కట్టే పన్నుతో నడుస్తున్న దేశం ఇది. కానీ ఈ దేశంలో మన ఓట్లు చోరీ అయ్యి మనల్ని పాలించేవాడు కరెక్ట్ లేనప్పుడు మనం క్వశ్చన్ చేయాల్సింది ఈ ఎలక్షన్ కమిషన్ అనే వ్యవస్థనే తప్ప ఈ ఎలక్షన్ కమిషన్ గురించి ఎలిగేషన్ చేసిన వ్యక్తిని కాదు. అది ఒకటి నేను చెప్పాలనుకునే వీడియో ద్వారా. థ్యాంక్ యూ సో మచ్.